చెత్తలు తీసుకొచ్చేసి డైపర్లు ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద వేసేస్తున్నారండి. డబ్బాలు ఖాళీగానే ఉంటున్నాయి, డబ్బాలు వేయట్లేదు. హోటల్లో తీసుకొచ్చి హోటళ్ళు కూడా ఆవుల కోసం అని చెప్పేసి అందులో పడి వెళ్ళిపోతున్నారు సార్. హోటల్లో అందరూ అంతే, డబ్బాలు అసలు వేయట్లేదు. వర్కర్స్ యొక్క ఎఫర్ట్, వాళ్ళు రోజు మన ఇంటికి వచ్చి వేస్ట్ తీసుకెళ్తున్నారు. మన వేస్ట్ని మనం ముట్టుకోవడానికి చికాకు పడతాం. అలాంటిది వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి మన ఇంట్లో వేస్ట్, అది కుళ్ళిపోయింది అవ్వచ్చు, డ్రై అవ్వచ్చు, పొడి అవ్వచ్చు, దాంట్లో డైపర్స్ ఉంటాయి, తర్వాత అనేక విధమైన నేను నోటితో చెప్పలేని వేస్ట్ అంతా ఉంటుంది దాంట్లో. సో ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి సెగ్రిగేట్ చేసి మనకి 2 బిన్స్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ బిన్స్ లేకపోతే 2 బిన్స్ కొని ఒక బిన్‌లో వెట్ వేస్ట్, ఒక బిన్‌లో డ్రై వేస్ట్ వేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే హ్యాపీగా వాళ్ళ వర్కు చక్కగా చేసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఫాస్ట్ ఉంటుంది, మనకు కూడా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒకరోజు రాలేదు, సండే వాళ్ళకి హాలిడే రాలేదనుకుంటే, ఆ రోజు ఆ వెట్ వేస్ట్‌ని మనం మొక్కలకేసుకుంటే మన మొక్కలు కూడా చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతాయండి. సో, మనం సహకరించాలి. ఎందుకంటే ఇది మన ఊరు. కాకినాడ అనేది మన ఊరు. మన ఊరు నీట్‌గా ఉండాలి, దేశంలోనే నంబర్ 1 ఉండాలనే కోరిక మనందరికీ ఉన్నట్లయితే మనం అందరం సహకరించి ముందుకెళ్తూ ఉంటాం. ఏమంటారు? మీ ఒపీనియన్స్ కూడా ఇంపార్టెంట్.